ఫ్యామిలీ మొత్తం టార్చ్ పెట్టాలి. వాడికి ఫ్యామిలీ ఏంటి? వాడు అన్నది కదా. ఎవడు చెప్పాడే? వాడికి అందరూ ఉన్నారు. వాళ్ళందరూ వైజాగ్లో ఉన్నారు. వాళ్ళ కోసం వీడు ప్రాణాలు తీస్తాడు, అవసరమైతే ప్రాణాలు ఇస్తాడు. రాయ్ సార్, 24 గంటల్లో వైజాగ్లో ఉన్న వాడి ఫ్యామిలీ మొత్తం మన ఫామ్ హౌస్లో ఉండాలి. హరిణి, హరిణి! గాడ్, హరిణి, సారీ అండి. మీకేం కాలేదు కదా? ఏం కాలేదు, పొరపాటు మాదే. అయ్యో, మీ చీరంతా పాడైపోయింది. రండి, పక్కనే మా ఇల్లు, ఫ్రెష్ అయ్యి వెళ్దురు గాని. పర్వాలేదండి. లేదు లేదు, రండి ప్లీజ్, కమ్ కమ్. వైజాగ్ మొత్తం వెతికాం సార్. వాళ్ళు ఉండే ఇల్లు ఖాళీ చేసి ఫ్యామిలీ అంతా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారంట సార్. హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారా? అవును సార్. మరి వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉంటున్నారో ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. అమ్మా నందిని. అన్నయ్య. ఎవరమ్మా? ఇంతకు ముందే పరిచయం అయ్యారు. సడన్ గా నా కార్తో వీళ్ళకి డాష్ ఇవ్వబోయాను. నీకేం కాలేదు కదమ్మా? ఏం కాలేదండి. ఇంకా చూస్తామే, లోపలికి తీసుకెళ్ళు. రండి. నమస్తే సార్. నమస్తే. కొత్తగా జాయిన్ అయిన అసిస్టెంట్ మేనేజర్ని సార్. వినోద్. అవును సార్. కూర్చో. ఏంటి నువ్వు నా దగ్గర రావడానికి ఇబ్బంది పడుతున్నావంట? ఎంతైనా మీలాంటి పెద్దవాళ్ళని కలవాలంటే కొంచెం ఇక్కడ సిన్సియర్గా పనిచేసే వాళ్ళే పెద్దవాళ్ళు, వేరే ఫీలింగ్స్ వద్దు. సార్ చూడు, ఇక్కడ నేను ఎవరిని ఎంప్లాయీస్లా చూడను, అందరినీ నా బంధువులని అనుకుంటాను, ఇన్క్లూడింగ్ యూ. నువ్వు కూడా అలాగే ఉండు. అంతకంటే అదృష్టమా సార్? ఈ రోజు నుంచి నేను మీ బంధువునే. ఆల్ ది బెస్ట్ వినోద్. థ్యాంక్ యూ సార్. ఏమ్మా, మా ఇల్లు నచ్చిందా? అంతకన్నా బాగా మీ చెల్లి నచ్చిందండి. ఒక చీర పాడైపోతేనే ఇన్ని చీరలు ఇచ్చి పంపిస్తుంది. నా చెల్లెలు మనసు చాలా మంచిదమ్మా. అవును, మీరు ఎక్కడున్నారు? ఇక్కడ తిలక్ నగర్ లో అండి. ఈ మధ్య హైదరాబాద్కి వచ్చాం. ఓ, ఒక్క నిమిషం. చెప్పరా. అక్క ఎక్కడున్నావు? షాపింగ్కి వచ్చాను, దారిలో పనుండి ఆగానురా. ఇంకా ఎంతసేపు పడుతుంది? నేను నైట్ కొంచెం లేట్గా వస్తానక్క. బాయ్. బయలుదేరుతానండి. వెళ్ళి దించిరాను. అయ్యో పర్లేదు, నేను వెళ్తానండి. పర్లేదు, నేను డ్రాప్ చేస్తాను. ఓకే, వస్తానండి. మంచిదమ్మా. ఇలాగే కంటిన్యూ చేస్తే శుభ్రంగా మనం చీరల వ్యాపారం చేసుకోవచ్చు. రానందిని. ఊరుకోలుడు. ఏం నాన్న, మీరు చీరలు మడత పెడుతున్నారు? ఇల్లంతా సర్దటం అయిపోయిందమ్మా. ఈ చీరలు వదిలేయటం ఎందుకని, పైగా మీ అమ్మ దగ్గర మార్కులు కొట్టేయచ్చు కదా. మీ నాన్న రిటైర్ అయ్యాక అన్ని ఇలాంటి పనులే చేస్తున్నారమ్మా. అవును, ఈ అమ్మాయి ఎవరు? తేను నందు అని ఇంతకు ముందే పరిచయం అయిందమ్మా. నందు మా అమ్మ. నమస్తే. నమస్తే. మా నాన్న. నమస్తే అమ్మా. నా హస్బెండ్. హాయ్. మీరు ఆఫీస్ నుంచి ఎప్పుడు వచ్చారు? మీ నాన్నగారు ఈ చీరల ప్రోగ్రామ్ పెడతారని తెలియక ఇప్పుడే వచ్చాను, దొరికిపోయాను. అల్లుడు, భార్యల సేవ భగవంతుడి సేవతో సమానం అని భాగవతంలో చెప్పారు. ఫీల్ అవ్వకు. శ్రీకృష్ణుల వారు కదా, ఇలాంటివే చెప్తారు. ఇంకొంచెం వేసుకోమ్మా. చాలు చాలు, వద్దు. ఈ టైంలో మా తమ్ముడు ఉంటే బాగుండేది, అందరినీ చూసినట్టుండేది. మళ్ళీ వస్తాగా. మెల్లగా మెల్లగమ్మా. వాటర్. మీ అమ్మా నాన్న తలుచుకుంటున్నారేమో. నాకు అమ్మ నాన్న లేరు అంకుల్. సారీ అమ్మా. పర్లేదు, నాకున్నది అన్నయ్య ఒక్కడే. చిన్నప్పటి నుండి ఏ లోటు లేకుండా పెంచాడు. కానీ ఇప్పుడు మీ అందరినీ ఇలా చూస్తుంటే నాకు కూడా ఇంత మంచి ఫ్యామిలీ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మేం కూడా నీ ఫ్యామిలీ అనుకో అమ్మా. ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లో మెంబర్వే. థ్యాంక్ యూ అంకుల్. నేను బయలుదేరుతాను. నెక్స్ట్ సండే తప్పకుండా మా ఇంటికి లంచ్కి రావాలి. అలాగే. నాకెప్పుడు సెకండ్ థాట్ ఉండదు. రేపే పెళ్లి చూపులు, 10:30 కల్లా వచ్చేయండి. ఎవరికి సార్ పెళ్లి చూపులు? నీకు సన్నీ లియోన్. వాళ్ళ ఆయన ఒప్పుకుంటాడా? ఇప్పుడు మాట్లాడింది ఆయనతోనేరా. నీకు ఓకేనా? నిజంగానా సార్? కొడితే కోమాలోకి వెళ్ళిపోతాం. పెళ్లి చూపులు నా చెల్లెలికి. ఆ చందుగాడు నాతో ఆడుతున్న నాన్ స్టాప్ గేమ్ కి ఫుల్ స్టాప్ పెడతా.
ఇక్కడికి వస్తారని నేను ఊహించలేదు. నేను మాత్రం ఊహించాను నువ్వు నా చెల్లెలి లైఫ్లోకి ఎంటర్ అవుతావని. అసలు విషయం ఏంటో చెప్పండి సార్. నా చెల్లెలి పెళ్లి విషయం గురించి చెబుదామని వచ్చా. మీ చెల్లెలకి నేను ఎవరో తెలియదు, నాకు ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదు, అప్పుడే పెళ్లి చేయడానికి రెడీ అయిపోయారు. పెళ్లి మాత్రం నా చెల్లెల్దే, కానీ చేసుకోబోయేది మాత్రం నువ్వు కాదు. ఏంటి లవర్ బాయ్ ఫేస్లో లాఫింగ్ తగ్గింది? రేయ్, నాకున్న బలుపుకి నీ ప్రాణాలు తీసి నా చెల్లెలి పెళ్లి చేయడానికి ఒక్క సెకండ్ కూడా పట్టదు. ఆ పాపం నా చెల్లెలి జీవితానికి అంటకూడదనే నువ్వెన్ని ఆటలాడుతున్న ఆడిటోరియంలో ఆడియన్లా కూర్చో. గేమ్లోకి నేనే గనక దిగుంటే గ్రౌండ్లోనే సమాధి చేసేసేవాణ్ణి. సార్ మీరు చరిత్ర సరిగ్గా చదివినట్టు లేరు. ఓడిపోయినా గెలిచేది ప్రేమ ఒక్కటే. నీ చరిత్ర కూడా ఆ చెత్త పేపర్లోనే రాసుకో. నాతో ఛాలెంజ్ చేసింది నువ్వని తెలియకుండా నా చెల్లెల్ని మాయలో పెట్టావు. ఇప్పుడు నీ ప్లేస్లో ఇంకొకడిని పెళ్లి కొడుకుగా ఎంటర్ చేస్తున్నావు. ఏంటి, నాతో ఛాలెంజ్ చేసింది నువ్వేనని నా చెల్లెలికి వెళ్ళి చెప్పేస్తావా? చెప్పలేవు, ఎందుకంటే మాటిచ్చావు. మాట తప్పితే నీ ప్రేమలో నిజాయితీ లేనట్టే. చిన్న షెడ్లో పనిచేసే నీకే ఇన్ని తెలివితేటలుంటే సెంట్రల్ లెవెల్లో చక్రం తిప్పేవాణ్ణి నాకెన్ని తెలివితేటలుంటాయి. కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇక నీ బతుకు బ్రేక్ డౌనే. ఎక్కడా? పెళ్లి చూపులకు వచ్చేటప్పుడే ట్రబుల్సా? ఓకే ఓకే, త్వరగా వచ్చేయండి, సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఏంటన్నయ్యా ఇది? మరీ ఇంత అర్జెంట్గా పెళ్లి చూపులేంటి? ఈ రోజు చాలా మంచి రోజు అంటమ్మా. అబ్బాయి అమ్మా నాన్న నిన్ను చూడాలన్నారు, నేను కూడా కాదనిలేకపోయాను. సరే రాని, అతన్ని చూడాలని నాకు కూడా ఎక్సైటింగ్ గా ఉంది. సరే తొందరగా రెడీ అవ్వమ్మా. సార్ సార్, మోపెల్లి వారు ఫోన్ చేశారు, దారిలో ఏదో కార్ ప్రాబ్లం వచ్చిందంట, వేరే కార్ తీసుకొని వస్తున్నారు. సార్ వచ్చేసినట్టున్నారు, రండి వెళ్ళి స్వాగతం పలుకుదాం. పద. సార్ వీడేంటి సార్, రజనీకాంత్ లాగా సడన్ గా స్ట్రోక్ ఇచ్చాడు. తీసి వీడిన పెళ్లి కొడుకు. నమస్తే సార్. నమస్కారం సిద్ధార్థ్ గారు. దానిలో కార్ ప్రాబ్లం వస్తే బై గాడ్స్ గ్రేస్ ఇతను ఎవరో మీ ఫ్యామిలీ ఫ్రెండ్ అట. టైం కి యూత్ గార్డ్ లా వచ్చి లిఫ్ట్ ఇచ్చాడు. అతను ఎప్పుడు అంతే, టైం చూసి దిగిపోతాడు. ఎంత టైమింగో, ఇతని వల్ల మేము రాహుకాలం రాకముందే వచ్చేసాం. కరెక్టే, రావుకాలం వస్తుందని యమగండాన్ని చంకలు పెట్టుకుని వచ్చారు. ఏమంటారు? రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. బాగున్నారా? చాలా బాగున్నాను. ఏంటి నిజంగా బ్రేకులు దెబ్బతిన్నాయా? నేనే బ్రేక్ చేశాను. నీ బ్రేకులు దెబ్బకు మా బ్రెయిన్లు దెబ్బతిని మా బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయి. నువ్వెలా కట్టినా అందంగా ఉంటావు, వదిలేయమ్మా. ఇక పరిచయాలు కొద్దాం. నా ఫ్యామిలీ, మా ఆవిడ అరుంధతి. నమస్తే అండి. నమస్తే అమ్మా. పెద్ద అబ్బాయి బుల్లెట్ బాబు. హలో. హాయ్. కోడలు. నమస్తే. నా చిన్న కొడుకు, పెళ్లి కొడుకు సూరజ్. నమస్తే అండి. నమస్తే. మీరు చెప్పినట్టే బాగా ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చాను. ప్లీజ్ ఆ విషయాలు మీరు ఇక్కడే మాట్లాడొద్దు. ఏ గోడలకి ఇయర్ ఫోన్స్ ఉన్నాయా? ఉన్నాయా ఏంటండి? సీసీ కెమెరాలే ఉంటాను. పేపర్ లీక్ చేయకండి. క్షమించండి, నేను అయ్యగారి పియ్యని. నా పేరు ధర్మరాజు. చిన్నబాబు కోచింగ్ ఇచ్చింది నేనే. నన్ను లీక్ చేయదు, నువ్వు లీక్ చేస్తావట్రా? సారీ సార్, ఇంట్రడక్షన్ స్ట్రాంగ్గా ఉండాలని నోరు జారాను. మీరేంటి, ఆయన తేజస్ చూస్తే